गोपज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. నిత్యం భాగవత శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. మనము 2వ స్కందము 7వ అధ్యాయంలో ఉన్నాం. అధ్యాయం యొక్క పేరు వచ్చేసి విశేష కార్యములను కూడినట్టి నిర్ణీత అవతారములు. అంటే భగవంతుడి యొక్క అవతారములను ముందుగానే తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుడు ఇలా ఇలా వస్తారు స్వామి, ఇలా ఇలా అని చెప్తుంటారు. బ్రహ్మదేవుడు నారదముని ప్రశ్నించిన తర్వాత నారదముని ఏ విధంగా ప్రశ్నించారు మనం కొన్ని గత క్లాసులలో కూడా చర్చించాం. మీకంటే పరమమైన వారు ఉన్నారని అనుకోవడం లేదు, మీరు కూడా తపస్సు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్న విధంగా చర్చ మనం గతంలో చూసాం. సో ఈరోజు శ్లోకం 48 నుంచి మనం చర్చిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారంటే జ్ఞానులు యోగులు వీళ్ళు చేసే కృత్రిమ మనోనియంత్రణము, మానసిక అంటే మనోకల్పన ధ్యానం అనేవి అవసరాన్ని బట్టి దివ్య స్థితి యందు ఉండవు. ఇక్కడ 2 పదాలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఆ రోజు నేను ఒక్క సెకండ్ గ్యాప్ చూస్తే నేను మీకు బోర్డు స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషము. మీకు బోర్డు చూస్తే మంచిగా అర్థమవుతాయి కదా. బోర్డు మీకు బోర్డు పెడతాను. హరే కృష్ణ 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 హరే హరే హరే. కనబడుతుంది కదా మనకి. జ్ఞానులు ఇక్కడ 2 పదాలు వేస్తున్నారు. జ్ఞానులు యోగులు. ఓకే, ఎవరని చెప్తారా డిఫరెన్స్? జ్ఞానులు ఎవరు, యోగులు, వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఏంటి? ఎనిబడి? మొత్తానికి మెయిన్ గా కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, భక్తి యోగి ఉంటారు. ఇందులో ఈ ప్రస్తుతానికి 2 గురించి మాట్లాడుతున్నారు. ఒక్కరికైనా మన ఐడియా ఉందా? గతంలో కొంచెం మర్చిపోయినట్లుగా ఉంటుంది, అర్థమైనట్లుగా ఉంటుంది. సో ఒక్కసారి హరే కృష్ణ. ఫస్ట్ జ్ఞానులు అంటే జ్ఞానయోగి ప్రభుజీ. ఓకే, అంటే మీనింగ్ అందులో కొంచెం లోపలికి వెళ్తే జ్ఞానం ఉన్న వాళ్ళు. జ్ఞానం ఉన్న వాళ్ళు అనే దానికంటే త్యాగి అన్నమాట. త్యాగి నెంబర్ 2 నిరాకార ఉపాసకు. ఈ 2 మెయిన్ వస్తాయి. యోగులు అంటే ధ్యానం. ఈయన పరమాత్మ మీద పరమాత్మ ధ్యానము. ఈయన సిద్ధుల మీద, శక్తి మీద ఆసక్తి ఉంటుంది యోగులకి. సిద్ధులు శక్తి మీద వీళ్ళకి ఒక ఆశ ఉంటుంది. పవర్స్ ఉంటే
ఎవరిని ఇప్పుడు మనకు మహాభారతంలో కానీ రామాయణ అక్కడ చూస్తుంటే మహా మునీశ్వర్లు వస్తుంటారు, కోపం వస్తే "ఏయ్, శపించేస్తాను, నాకు ఎంత శక్తి ఉంది" అనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళంతా యోగులు అన్నమాట, పరమాత్మ మీద ధ్యానం చేసేవారు. ఈ డిఫరెన్స్ మనకి తెలియాలి. సో జ్ఞాని అనేవాడు త్యాగి, యోగులు అంటే జ్ఞానులు నిరాకారం, పరం అంతటా ఉన్నాడు, ఎలుతురు, ఆ, ఏ రూపాన్ని కూడా ఫస్ట్ ఉపాసించరు. యోగులు అనే వారికి ధ్యానం చేస్తారు, పరమాత్మ వరకు వస్తారు వీళ్ళు. ఇంకొక స్టెప్ నెక్స్ట్ అనమాట. జ్ఞానుల కంటే యోగులు ఇంకొక స్టెప్ ఎక్కువ, ఎందుకంటే ఒక ఒక రూపంకి వచ్చారు. వీళ్ళ తర్వాత భక్తులు. భక్తులు ఏంటంటే ఇక భగవాన్ స్వయం మూల రూపం కూడా తెలుసుకుంటారు. సరే, ఇది మన వివరంగా వెళ్ళిపోతే క్లాస్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది బేసిక్. సో వీళ్ళు, ఈ జ్ఞానులు, యోగులు ఏం చేస్తారు, భక్తులు ఏం చేస్తారో ఒక్కటి తెలుసుకొని మన ఈ శ్లోకం నుంచి ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఓకే, జ్ఞానులు, యోగులు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ గా, కృత్రిమంగా మనస్సుని నియంత్రిస్తారు. ఎందుకంటే మనస్సు నియంత్రణ చాలా కష్టమైనది కదా. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, మనస్సుని, కృష్ణుడు చెప్తాడు ఎలా నియంత్రించాలి అని. అర్జునుడు ఏమంటాడు, యా నువ్వు చెప్పిన ప్రాసెస్ మానవ మాత్రులకు అయ్యేటట్లేదు, నేను గాలినైనా బంధిస్తాను కానీ మనసును బంధించడం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉంటే చెప్పు అంటాడు అర్జునుడు. అంత కష్టం మనసును బంధించడం. అయితే యోగం, ఈ జ్ఞానులు, యోగులు ఏం చేస్తారంటే కృత్రిమంగా మనస్సుని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఓకే, ఉదాహరణకి మన లైఫ్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. మన లైఫ్, పర్సనల్ లైఫ్, జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని అగ్రిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన మొబైల్ అనేది ఒక ఆ, ఏమంటాము, చిడ అయిపోయింది కదా. షార్ట్స్ అని, లేకపోతే రకరకాల వీడియో వస్తున్నాయి. అసలు అది నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని పరిస్థితులకు ఈరోజు వచ్చాం, ఏ వచ్చినాక. అంటే సరే, కొంతమంది ఏమో అందులోనే పడి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా కొట్టుకుపోయే వాళ్ళు ఒక రకం. అది మన ప్రస్తుతం. ఇంకొక రకమైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అరే నేను ఈ మొబైల్లో పడి కొట్టేసుకుపోతున్నానే అంటూ కొట్టేసుకుని పోతూ, ప్రయత్నం బయటకు వస్తూ, లోపల పడుతూ, బయటకు వస్తూ చేస్తూ ఉంటారు కదా. ఆ బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎలా అంటే, నేను ఇప్పటి నుంచి స్మార్ట్ మొబైల్ చిన్న మొబైల్ వాడతాను, ఇది ఒక ప్రయత్నం. లేదు, ఇంకొక ప్రయత్నం, నేను ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోను, ఓన్లీ ఫోన్ మాట్లాడతాను. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసి నేను మొబైల్కి దూరంగా ఉంటాను అని ప్రయత్నాలు చేస్తాడు కదా. ఇది ఒక రకమైన ప్రయత్నం. అలా కాకుండా నో నో నో, ఈ మొబైల్ నేను ఓన్లీ కృష్ణ సేవలోనే ఉంటాను, భగవత్ సేవలో ఉపయోగిస్తాను, నేను భగవంతుడి సేవ కోసం తప్ప ఏదో ఉపయోగించాను, నేను భగవత్ కథనే వింటాను అనుకోవడం ఒక పద్ధతి. 3 పద్ధతులు ఉన్నాయి, జస్ట్ రఫ్ గా చెప్పాను. మీకు ఇంకొక 10 మంది ఉండొచ్చు. చూడండి, ఈ అన్నిట్లలో ఉన్నతమైనది ఏది చెప్పండి? అర్థమైంది ప్రశ్న? అర్థమైందా? అరే నేను ఇంతకు ముందు మొత్తం వినలేదు కదా ప్రశ్నకి, నేను సమాధానం ఆడ చెప్పని అనిపిస్తుందా? ఎగ్జాంపుల్ మొత్తం వింటేనే ప్రశ్న సమాధానం అర్థమైంది. సో ఇక్కడ జ్ఞానులు, యోగులు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ గా మైండ్ కంట్రోల్ చేయాలని చూస్తారు. ఇలా శరీరాన్ని బాగా ఏమంటారు, బెండ్ చేసి ఆసనాలని, ఇది అది అని చాలా ఉన్నాయి కదా అసలు. ఇవన్నీ చాలా కఠినంగా ఉంటాయి నియమాలు. కఠినమైన నియమాల ద్వారా మనస్సును కంట్రోల్ చేస్తారు. దీన్ని కృత్రిమ, ఆర్టిఫిషియల్ మెథడ్ ఒక కైండ్. భక్తి యోగి ఏం చేస్తాడంటే, ఈ ఆర్టిఫిషియల్ గా చేయడం ఇంత కష్టం, ఒకటి నిలబడుతుందో లేదో తెలియదు, అంత కాదు. ఎందుకు ఇంత కష్టపడము, చేసే నేను ప్రతి ఒక్క కార్యం భగవంతుడి కోసం చేస్తే సరిపోతుంది కదా. కృష్ణ ప్రేమ కోసమే, కృష్ణుడి సంతృప్తి అర్థమే నేను చేసే ప్రతి కార్యం ఉంటే ఇంకేం కావాలి. భక్తి యోగి అనుకుంటాడు. సింపుల్ కదా, ఇందులో ఆర్టిఫిషియల్ ఏం లేదు. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మరి ఈ శ్లోకం కానీ చాలా టైం పోతుందేమో, బట్ ఇది మనకి బేసిక్స్ రావాలి యాక్చువల్ గా. బేసిక్స్ మనం భగవద్గీత, ఉదాహరణకి భాగవతంలో లాస్ట్ శ్లోకాలు ఇది వచ్చింది అనుకోండి, జ్ఞాన యోగం అంటే ఏంటి, యోగి జ్ఞాన యోగం అంటే ఏంటి, డిఫరెన్స్ రాకపోతే ఎట్లా మనకి రావలేదు. ఇదే జ్ఞాన యోగి, ధ్యాన యోగి, భక్తి యోగి ఇంకొక డిఫరెన్స్ చెప్తా. లైఫ్ లో మీకు పన్నీరు కర్రీ చక్కగా ఏదో రకరకాల వంటలు, చక్కనైన పదార్థాలు తినాలని ఉంది. ఈ జ్ఞాన యోగి, ధ్యాన యోగి ఏం చేస్తారంటే, ఇవన్నీ
శబ్దాన్ని బలవంతంగా కఠినంగా వాటిని దూరం పెట్టేస్తాడు. ఒప్పుకో, నేను తినను, ముట్టుకోను, వాసన చూడను, వదిలేయి, గెట్అవుట్ అంటాడు. భక్తి యోగిలో ఏం చేస్తాడంటే, ఓకే పన్నీర్ కృష్ణుడికి పెడదాం, చక్కగా కృష్ణుడు స్వీకరిస్తాడు. ముందుగా శుభ్రంగా వండేద్దాం, వైదికంగా వండేద్దాం, స్వామికి ప్రేమతో నివేదిద్దాం, స్వామి తిన్న తర్వాత మనం తీసుకుందాం అనేస్తాం. కోరికను త్యాగం చేయలేదు, కానీ కోరికలను శుద్ధిపరుస్తున్నాడు. చూడండి, డిఫరెన్స్ ఉంది చూసారా? ధ్యానంలో ధ్యానం ఏం లేదంటే కోరికలని త్యాగం చేస్తున్నాం, కొంచెం ఇట్లా ప్రెస్ చేసి పట్టేస్తున్నాం. ఇంకో ఉదాహరణ చెప్పరా? ఇప్పుడు ఎవరు బ్రహ్మ వెనక వీళ్ళ దృష్టిలో పడ్డాడు కదా, విశ్వామిత్రుడు కదా. విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తాడు, కఠినమైన తపస్సు, నా కంప్లీట్ బ్రహ్మచర్యం, ఈ చెత్త చెలాటు అలవాటు ఏం లేదని తపస్సు చేశాడు. ఏమైంది? కళ్ళు మూసుకోగానే ఘల్ 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 సౌండ్ వినబడి, ఘల్ ఘల్ సౌండ్ వినబడితే కొద్దిసేపు పట్టించుకోలేదు, కానీ మళ్ళీ బయటికి వెళ్ళి చూశాడు, ఘల్ ఘల్ కనపడింది, వెనక వచ్చింది, అట్లా 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 బయటకు వచ్చేసాడు తపస్సు నుంచి. తపస్సులో ఉన్నప్పుడు ఏమైంది? మనస్సుని దాన్ని కంట్రోల్ చేయాలని ఉన్నాడు, కానీ ఏమైంది? మనసు ఒక్కసారే బర్స్ట్ అయితే. ఇది ఆర్టిఫిషియల్. అది పూర్తిగా తక్కువ నేను బాగా భక్తి యోగతో పోలిస్తే నెక్స్ట్ లెవెల్, డౌన్ లెవెల్. మీరు చైతన్య చరితామృతలో మీరు అదే అబ్జర్వ్ చేస్తే హరిదాస్ ఠాకూర్, మీరు ఆల్రెడీ మినిమం కొంత జపం చేస్తున్న వాళ్ళు, మీ అందరికీ విన్న వాళ్ళు కొంత చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. హరిదాస్ ఠాకూర్ వారు ప్రతిరోజు 192 మాలల జపం చేసేవారు, 3 లక్షల నామాలు అంటాం. ఇది జపం చేయడానికి వారికి 23.5 గంటల సమయం పడుతుందండి, 23.5 hours ఉంది. ఇంకా ఆయనకు మిగిలింది ఎంత? 5.5. ఈ దీంట్లోనే వాష్రూమ్ వెళ్ళడం, ఏమైనా ఒక బుక్క తింటావా, 2 బుక్కలు తింటావా, ఆ అర్ధ గంటలో అన్ని గబగబా చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, భగవన్ నామాన్ని ఆస్వాదిస్తూ ప్రేమతో కృష్ణ జపం చేసేవారు. భక్తి యోగ, ఏ ఆర్టిఫిషియల్ కంట్రోల్స్. అయితే అక్కడ ముస్లిం రాజు ఈయనని డైవర్ట్ చేద్దామని ప్లాన్. మన సాయవులు హరికృష్ణ జపం చేయడం ఏంట్రా, మార్చిపడేసేయండి, అలా మనం తీసుకురాండి అని ఒక ఇది చేస్తారు, ఒకళ్ళు పంపిస్తారు మా ప్రాస్టిట్యూట్ వచ్చి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చేసి, ఈ యొక్క లేడీ ఉమెన్ వేశ్య నువ్వు కోరిక తీర్చమని అడుగుతుంది. హరిదాస్ ఠాకూర్ ఏమంటాడు? ఓకే, నో ప్రాబ్లం, నేను భగవంతుడికి రోజు 192 మాలలు జపం చేస్తానని మాట ఇచ్చాను, అది అయిపోగానే నీ కోరిక తీరుస్తాను, కూర్చో, వెయిట్ చేయాలని. జపం చేస్తూ ఉన్నాడు, ఆమె అలా కూర్చుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. జపం చేస్తున్నాడు, ఇంకెంతసేపు? అయిపోతుంది నా 192 అయిపోగానే నెక్స్ట్ నీ పనేగా. హరే కృష్ణ జపం చేస్తానే ఉన్నాడు. జపం అది 192 మాలలు ఓడవాలంటే 10 నిమిషాల్లో బాగుంట్లు అయిపోతుందా? తర్వాత పొద్దుకులు 23 గంటలు అయిపోయింది. అమ్మాయి అయిపోయింది అనుకునే వరకే, అరే బాత్రూమ్ వెళ్ళి రావాలి కదా, అయ్యో హాఫ్ అన్ అవర్ లో ఎన్ని పనులు అయిపోయినాయి. ఇది నిన్నటి రోజు కదా, ఇప్పుడు ఈ రోజు 24 hours టార్గెట్ ఉంది కదా నాకు. సారీ నేను 2వ రోజు నేను టార్గెట్ గెలలేదు, కానీ ఈ రోజు నా టార్గెట్ అయిపోగానే నెక్స్ట్ నీ పని అంటాడు. అట్లా 3 రోజులు గడుస్తుంది. 3వ రోజు అయిపోయేటప్పటికీ ఎప్పుడైతే పవిత్రమైన హృదయం హరిదాస్ ఠాకూర్ లాంటి వారి నోటి నుండి వచ్చిన హరినామాన్ని వింటుందో ఆమె హృదయం శుద్ధి అయిపోతుంది, ఆమె మనసు కరిగిపోతుంది. హరిదాస్ ఠాకూర్ వాళ్ళ పదాల మీద పడి క్షమించమని కోరుకుంటే హరిదాస్ ఠాకూర్ వారు హరినామ దీక్షనిస్తారు. ఆమెకి వెంటనే హృదయంలో ప్రేమ ప్రకటన అయిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ దీక్ష తీసుకోవడంతోనే ఆ నామం అలా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, భక్తికి మిస్టిక్ ధ్యానయోగం
ఈ శ్లోకంలో ముందు 2 పదాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మనం శ్లోకం తర్వాత ఇవన్నీ పోలే, నెక్స్ట్ దాంట్లోకి పోలే ఏమి. ఇది డిఫరెన్స్ భక్తికి మిగిలిన వాటికి ఉన్న తేడా. సో ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకానికి వద్దాం. నేను ఈ శ్లోకంలో ఈ సైడ్ మ్యాటర్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ శ్లోకానికి వద్దాం. ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానులు యోగులు మానసికమైన నియంత్రణ కృత్రిమంగా చేస్తారు చూసారా, మనోకల్పనని కంట్రోల్ చేస్తారు, ఆర్టిఫిషియల్ కంట్రోల్. ఆ ఆర్టిఫిషియల్ కంట్రోల్ చేసే వారి పరిస్థితి ఏదైతే ఉందో ఆ అవసరము దివ్య స్థితిలో ఉండదు. దివ్య స్థితిలో అంటే ఇప్పుడు ఇదే చక్కనైన భగవత్ ప్రేమ స్థితిలో ఉన్నారు, అద్భుతమైన దివ్యమైన స్థితిలో ఉన్నారు, భక్తి యోగాలో ఉన్నారు. ఆయనకి ఆర్టిఫిషియల్ కంట్రోల్ అవసరంలే. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్కి ఏమైనా మనస్సును కంట్రోల్ చేయడానికి ఓ మన జటాజూటలు పెంటే శ్లోకాలు పూసుకొని ఏమైనా తపస్సు చేశాడా? సింపుల్ గా కూర్చున్నాడు ఇంట్లో మూలలో కూర్చొని హరే కృష్ణ జపం చేసుకున్నాడు. అంబరీష్ మహారాజు కథ అద్భుతమైన కథ తెలుసు కదా, తెలియకపోతే భవిష్యత్తులో వస్తాయి, వండర్ఫుల్ గా ఉంటుంది. సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఏంటంటే, స్వర్గాధిపతి ఇంద్రుడికి దప్పికేసింది అనుకోండి, కష్టపడి నీళ్ళ కోసం టపా 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 తోమేస్తాడా నీళ్ళ కోసం? ఆయనకు అవసరం లే, నీళ్ళు కావాలంటే ఆయనకి ఎలానే వచ్చేస్తాయి. ఈ యొక్క దివ్యమైన స్థితిలో ఉన్నవారు, భక్తిలో ఉన్నవారు కూడా దాన్ని మనసును కంట్రోల్ చేయడానికి ఏందో రకరకాల ఆర్టిఫిషియల్ మెథడ్స్ చేయడు. ప్రతి దాన్ని కూడా భగవత్ సేవలో చూస్తారు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఒకటి చెప్తానండి, మీకు బాగా నోట్స్ లో హృదయంలో రాసుకోండి. ఏంటంటే ఎంటీ బ్రెయిన్, ఓకే, ఎంటీ బ్రెయిన్ ఆర్ ఐడిల్ బ్రెయిన్ అనుకోండి. ఐడిల్ బ్రెయిన్, ఎంటీ బ్రెయిన్ అన్నకంటే ఐడిల్ బ్రెయిన్. తెలుగులో ఐడిల్ బ్రెయిన్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ డెవిల్. ఇది గుర్తు పెట్టుకొని మనం మొసలుకోవాలి ఎప్పుడైనా. టైం దొరికింది, ఎంజాయ్ చేద్దాం, అదైపోద్దాం అంటే మన పని అయిపోయినట్టే. ఐడిల్ బ్రెయిన్ ఆయిల్గా ఉంచామా మనల్ని అది తినేస్తుంది, కబలిచ్చేస్తుంది. ప్రభుపాదుల వారు ఇవన్నీ తెలుసుకొనే మనల్ని ఎలా ఉద్ధరించాలని చెప్పే భక్తి యొక్క మహిమని తెలియజేసి భక్తియుక్త సేవ అవకాశాన్ని గ్రామ గ్రామాలకి రావాలని చెప్పి అమెరికాకు వెళ్ళి ఇండియాలో 108 సెంటర్లు మందిరాలను కట్టి ఈ రోజుకి కూడా మందిరాలు ఎక్స్పాండ్ అవుతానే ఉన్నాయి. అదృష్టవంతులు ఉపయోగించుకుంటున్నారు, అదృష్టం లేని వాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క సేవలో మనం ఎప్పుడైతే నిమగ్నం అవుతామో మన కార్యాలన్నీ అయిపోయినాక భగవత్ సేవలో మనం నిమగ్నం అవుతాము, అప్పుడు డెవిల్స్ రావు మైండ్లోకి. ఖాళీగా ఉన్నప్పుడే నేనేం చేయాలి, ఏం తినాలి, ఏ షార్ట్ చూడాలి, ఏ రీల్ చూడాలి, లేకపోతే ఏ భోజనం చేయాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరింట్లో ఎవరేం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వస్తాయి. జస్ట్ ఎగ్జాంపుల్. ఐడిల్ బ్రెయిన్, డోంట్ కీప్ ద బ్రెయిన్ ఐడిల్ ఎట్ ఆల్. కాబట్టి ఎప్పుడు కూడా ఎంగేజ్ యువర్ సెల్ఫ్. అది ఎంగేజ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఉండాలి. మన ఎంగేజ్మెంట్ అని చెప్పేసి పని లేకున్నా ఏదో ఒకటి గోడలకు బొక్కలు కొడతా, నేలకు బొక్కలు కొడతా, అందులో బొక్కలు పుడుస్తా, దెన్ నో యూస్. సో ఏం చేయాలి? పాజిటివ్ ఎంగేజ్మెంట్, పాజిటివ్ ఎంగేజ్మెంట్. ఇంకా కృష్ణ సేవకి, భక్తుల సేవకి మించిన పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇంకేమైనా ఉందా? నో, there is no engagement positive than doing service to Krishna and devotees and Guru. ఇలా చేస్తే మనం ఈ ఆర్టిఫిషియల్ కంట్రోల్ నుంచి మనకు అవసరం పడం, కృష్ణుని యొక్క సంరక్షణలో ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి దయచేసి. బ్రెయిన్ ఐడియల్ గా ఉంచకండి. మన నిత్య కార్యములు సంపాదనకి, శరీరాన్ని ఆత్మని కలిపి నిలబెట్టుకోవడానికి కొన్ని కార్యాలు ఉంటాయి కదా, అంతా చేసుకొని మిగిలిన సమయంలో ఎట్టి పరిస్థితులు ఐడియల్ ఉండొద్దు. మనకంటూ ఒక బిజీ షెడ్యూల్ ఉండాలి, బిజీగా ఉండాలి. ఏం బిజీ ఉండాలి? బుక్ చదవాలి, క్లాసులు వినాలి, టెంపుల్కి వెళ్ళాలి, సర్వీస్ ఉండాలి. అమ్మ టైం అయిపోయింది, అప్పుడే చూస్తే నైట్ 9 అయిపోతుంది, 10 అయిపోతుంది, ఒక వెళ్ళాలి, పడుకోవాలి, పొద్దున మళ్ళీ ఇది చేయాలి, అది చేయాలి. అందులో మైండ్కి
ఆ ఇదిగో ఇదిగో నాకు నాకు అది కావాలి అని ఆలోచనే ఉండొద్దు. ఒక పని నడుస్తుంది కదా, ఇది అయిపోయినాక చూద్దాంలే అని అలా మైండ్ ఇంకో దాని గురించి ఆలోచనే రావద్దు. వెన్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్ పాజిటివ్, యువర్ మైండ్ కెనాట్ గో టు ది నెగిటివ్ ప్లేసెస్. దిస్ ఈస్ ద వే ఆఫ్ బెస్ట్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్. ఇది వదిలేసి ఏం చేస్తున్నారు ఈరోజు? ఆర్టిఫిషియల్ గా ఓం అంటాడు. విశ్వామిత్రే గల్ గల్ అనగానే బయటపడ్డాడు. మనం ఎంత అండి? ఓం అని బయటికి వచ్చి నిద్రపోయి శవాసనం వేసి మళ్ళీ ఇంటికి రాగానే పక్కింటినో ఎదురింటిలో గల్లు గల్లు సౌండ్ వస్తుంది. రోడ్డు ఎక్కితే గల్లు గల్లు, గోడ మీద గల్లు గల్లు, పిల్లర్ల మీద గల్లు గల్లు, అంత గల్లు గల్లు సౌండే. మైండ్ అంతా ఇదైపోతుంది. దట్ ఈస్ నాట్ సో పవర్ఫుల్ యాజ్ ది పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది లా. ప్రభుపాదుల వారి కృపతో ఈరోజు మనకి ఎన్నో సేవలు చేసే అవకాశం, భక్తులకి సేవ చేసే అవకాశం, భక్తులతో సాంగత్యం చేసే అవకాశం, శ్రవణ సాంగత్యం, ప్రభుపాదుల వారి పుస్తకాలు, ఇంతటి అదృష్టం. వాస్తవానికి అండి మనకి ఈ యొక్క అదృష్టం విలువ తెలియదు. అది ఈరోజు మనం ఏదో కొంచెం పక్కకు వస్తున్నామేమో, కానీ ఒకప్పుడు చైతన్య మహాప్రభు సమయంలో 500 years బ్యాక్ ఈ భాగవతం ఉందో చూసారా? ఈ భాగవతము ఈరోజు సరే 8,000 ఎంతో పెడితే దొరుకుతుంది, డబ్బులు పెడితే దొరుకుతుంది. అట్లీస్ట్ ప్రింట్ చేసే టెక్నాలజీ పెరిగింది, కానీ అప్పుడు ఈ భాగవతం రావాలంటే ఎంత కష్టపడేవారో తెలుసా? ఈ ప్రింటింగ్ లేదు కదండి. ఒక ఉద్యోగస్తుల్లాగా ఆ సేవకుల్లాగా పెట్టి మాన్యువల్ గా రాసేవారు. రాసి దాన్ని ఏంటి క్లిప్లు ఉంటాయి కదండి, దాంతో ఏదో ఏం రాశారు అంటే ప్రింట్ లేదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒకటే ఉందండి, ప్రింటింగ్ టెక్నాలజీ పోయిందంటే మీరు అందరూ ఏం చేయాలి? శ్లోకాలన్నీ రాసుకోవాలి. మీరు ₹1,00,000 ఇచ్చినా ఒకటి దొరకదు. సడన్ గా వర్షం ఆగిపోయింది, పెన్నులు లేవు, పేపర్లు లేవు అంటే ఇంకా ఉన్నే లాస్ట్ బుక్ అంటే అదే భాగవతం సెట్. ₹1,00,000 పెట్టిన ఒక్క భాగవతం ఏంటి సార్, ఒక ₹1,00,000 ఇస్తాను, దగ్గర డబ్బులు ఉన్నాయి అనే పరిస్థితి కూడా పెట్టాల్సి వస్తుంది. దట్ మచ్ వాల్యుబుల్ భాగవతం బుక్స్ అవి. శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, భగవద్గీత, దాని వాల్యూని మనం యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకోలేకపోతున్నాం. డబ్బుతో చూస్తున్నాం, కానీ శక్తి ఉంటే పెట్టుకోవాలి, చదువుకోవాలి, భాగవతం చదవాలి, వినాలి, విశ్లేషణతో స్టడీ చేయాలి. మళ్ళీ స్టడీ అనగానే నాకు ఇంకో పాయింట్కి వెళ్తున్నాను. సో ప్రస్తుతానికి అక్కడ ఆగిపోదాం. ఓకే, సో ఇక్కడ అది చెప్తున్నారు అనమాట, భక్తుడికి యొక్క దివ్యమైన స్థితి. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, దేవదేవుడు సమస్త శ్రేయమునకు ప్రభువై ఉన్నాడు. అంత బ్రహ్మదేవుడు చెప్తున్నా. సారీ, అది ఒక్క నిమిషము, ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తున్నారు. బ్రహ్మదేవుడే కంటిన్యూ చేస్తున్నారు భగవంతుని యొక్క. ఈ కర్మ ఫలాలన్నీ కూడా ఎవరిస్తున్నారయ్యా అంటే ఆయనే, దేవాది దేవుడు భగవంతుడే ఇస్తున్నాడు. వాస్తవానికి ప్రతి జీవుడికి కూడా జన్మరహితుడే శరీరము అనేది కర్మ ప్రకారం తీసుకుంటున్నాడు. ఈ శరీరము అంటే జీవుడు, ఆత్మకి జన్మం లేదు. ఇక్కడ అర్థం, ఆత్మకి జన్మ లేదు. అది జన్మరహితం అంటే ఆత్మకి జన్మ లేదు. జన్మ దేనికి ఉంది? వాస్తవానికి శరీరానికి ఉంది. ఈ శరీరం గురించి ఎంత అద్భుతమైన వివరణ చెప్తాడు కృష్ణుడు, విష్ణు భగవానుడు. నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి, డోంట్ మిస్ ఇట్. ఓకే, చాలా బాగుంటుంది. సో జీవుడు అనేవాడు జన్మరహితుడు, జన్మ లేదు, ఆత్మకి జన్మ లేదు. ఈ దేహం అనేదే జన్మ అనేది తీసుకోవడం. జన్మ అంటే దేహం రావడం పోవడమే, ఒక దేహం వచ్చి ఇంకొక దేహం పోవడమే. సారీ, ఈ దేహం పోయి మళ్ళీ కొత్తది తీసుకోవడమే మనం మరణము పుట్టుక అంటున్నాం. అంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పుట్టాడు అంటున్నాం, ఈ డ్రెస్ తీసేసినప్పుడు చచ్చిపోయాడు అంటున్నాం. వెరీ సింపుల్. కొత్త డ్రెస్ వేసుకున్నాగానే పుట్టాడు, కొత్త డ్రెస్ తీసేసా కానీ పోయాడు అంటున్నాం. మళ్ళీ ఇంకో డ్రెస్ ఇస్తారు. అలా ఇక్కడ చెప్తారు అంతే. ఈ యొక్క భౌతికమైన దేహం ఎప్పుడైతే నశిస్తుందో, ఆధ్యాత్మిక దేహం లభిస్తుందో, వైకుంఠవాసుడి దగ్గర హ్యాపీగా అక్కడ ఉంటాడనమాట. తర్వాత చెప్తున్నారు, పుత్ర, ఎవరు పుత్ర? నారదునితో బ్రహ్మదేవుడు చెప్తున్నారు, భగవంతుడి గురించి నేను సంక్షేపముగా చెప్పాను. సోయం తే విహితస్థాత భగవాన్ విశ్వభావనః సమాసేన హరేర్నాన్యదన్యస్మాత్ సదసచ్చయత్. బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్న మాటని మనం అండర్లైన్ చేసుకోవాలి.
మనము కూడా ఈ యొక్క భావాన్ని వెంటనే తీసుకోవాలి. నారదమునికి ఏం చెప్తున్నాడు? నారదముని పుత్ర, నేను భగవంతుడి యొక్క ఈ తత్వము, భక్తి తత్వాన్ని నేను సంక్షేపంగా, వివరంగా, కొంచెం సమ్మరిగా అంట కదా, సమ్మరిగా చెప్పాను నీకు. నువ్వేం చేయాలో తెలుసా? ఇవన్నీ సారీ, అది నేను అడ్వాన్స్ గా చెప్పాను. వివరంగా అందరికీ తెలియచేయి. హరికి అన్యముగా ఇక వేరే కారణం ఏది లేదు. అంటే హరి, మనము సమస్తము, మీరు ఏదైనా భవిష్యత్తు మన మందుల పక్కన వెనక ఏదైనా చూస్తున్నారంటే ప్రతి దానికి ఎండింగ్ ఎవరయ్యా అంటే హరిని. సర్వకారణ కారణ అంటే కదా, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఉదాహరణకి మీ పుట్టుకు కారణం ఎవరయ్యా అంటాం. మీ నాన్న, మీ మమ్మీ అంటాం, చెప్తారు. వాళ్ళ పుట్టుకు కారణం వాళ్ళ మమ్మీ, వాళ్ళ నాన్న. మరి దీని బ్యాక్గ్రౌండ్ లో దేవతలు ఉన్నారు, దానిపైన బ్రహ్మదేవుడు ఉన్నాడు, రాసిన వాడు, శరీరాన్ని ఇచ్చిన వాడు, చాలా మంది పనిచేస్తున్నారు. ఇంతమంది కారణం అయితే ఒకళ్ళ పుట్టుక అవుతుంది. మరి ఫైనల్ గా ఎవరయ్యా పుట్టుక కారణం? మళ్ళీ నీకు ఈ శరీరం వచ్చిందంటే కారణం నీ కర్మ, నీ యొక్క ఇది ఉంటుంది కదా, కర్మనే శరీరానికి కారణం. భగవద్గీత చెప్తుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి, నువ్వు ఇక్కడ పుట్టావుంటే ఇన్ని కారణాలతో పుడుతున్నావు. బట్ ఈ సమస్త కారణాలకి కారణం ఎవరయ్యా అంటే విష్ణు, కృష్ణ. సర్వకారణ కారణం. అదే ఇక్కడ చెప్తున్నాడు. హరి కారణం, హరి సంబంధం లేనిది ఇక్కడ ఎక్కడ ఏది కూడా లేదు. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతత్ విపులే కురు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నారద, ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడి నుండి నేను సంక్షిప్తముగా విన్నాను. భగవద్ విజ్ఞానాన్ని సంక్షిప్తముగా నేను విన్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? విపులీకురు, నువ్వు వివరించు, విపులీకరించు, ఈ యొక్క భక్తిని వ్యాపింపచేయి, ఈ భగవద్భక్తిని వ్యాపింపచేయి అని అప్పచెప్పారండి పని. అందుకోసమే కదా నారద మునీశ్వరుడు వ్యాసదేవుడికి వెళ్ళడం, అలా 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 తిరుగుతూ వచ్చి మళ్ళా చైతన్య మహాప్రభు ఆవిర్భవించడం, ఆ యొక్క పరంపర కంటిన్యూ అవుతూ శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని ప్రచారము చేసి అక్కడి నుంచి ఇలా ఇలా తీసుకొని వచ్చి మనం ఇక్కడ నేను కూర్చొని మీరు వింటున్నారు అంటే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది నడుస్తుంది పనికి. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఈ యొక్క భక్తి ప్రచారానికి మనం ఏం చేస్తున్నాం? ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా వరకు నేనెలా ఎదుగుతాను, డబ్బు కావాలన్నా నేను ఎలా ఎదుగుతాను, బిల్డింగ్ కావాలన్నా నేను ఎలా ఎదగాలి అనే ప్రశ్న ఎక్కువ మందికి ఉంటుంది. అయితే అదే కోరికని భక్తిలోకి వచ్చినాక కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేను ఎదుగుతాను, నేను జపం చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాము తప్ప నా ద్వారా కొంతమంది భక్తులు ఎలా అవుతారు, కొంతమంది భక్తులు అయ్యే విషయంలో నేను ఎంత పాత్ర చేయగలను, నేను ఎంత సమయం ఇవ్వగలను, ప్రభుపాదుల వారి యొక్క రుణాన్ని కొంతవరకు ఎలా తీర్చుకోగలను. అర్థం కావలసిన విషయం ఏంటంటే మనము నలుగురికి భక్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తేనే మనకు భక్తి చేరువవుతుందండి. దానం చేస్తేనే వస్తుంది. ఆ దానమే, ఆ శ్రమనే, సేవనే, తపస్సే మనకు భక్తికి అనుకూలం అవుతుంది. నేను ఆ సేవ అనేది మన శక్తి. దేశ కాలమాన పరిస్థితులు అంటాం కదా. సరే, ఇప్పుడు మనం ఇంట్లోంచి కదలనే స్థితి ఉందా, ఒక విధంగా చేయాలి. కదిలే స్థితి ఉందా, ఒక విధంగా చేయాలి. ధనవంతులమా, ఒక విధంగా చేయాలి. మాటకారులమా, ఒక విధంగా చేయాలి. సమయం బాగా ఉందా, ఒక విధంగా చేయాలి. ఎన్ని రకాలుగా మనము చెయ్యగలమో, భగవంతుడు ఎన్ని రకాలుగా మనకి అది ఇచ్చాడో అది చూసుకొని దానిని మనం భగవత్ సేవలో ఉపయోగించినట్లయితే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. లేకపోతే అతనిని భగవద్గీత ఏమని చెప్తుందో తెలుసా? కృపానుడు అని చెప్తుంది. కృపాన, ఇది తీసేద్దాం. కృపాన అంటే తెలుసా? ఎవరైనా చెప్తారు చూద్దాం. తెలుగు ఇంగ్లీష్లో ఎవరన్నా భగవద్గీత మంచిగా విన్న వాళ్ళు? ఎనీబడి? కృపణ అంటే ఒకరేం చెప్తారు? కృతజ్ఞత లేనివాడేమో ప్రభుజీ. కృతజ్ఞత లేనివాడు. ఇంకా లోబి ప్రభుజీ. లోబి అంటే పిసినారి అని అర్జున్తో చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ చెప్పాను.
అర్జున్ని నువ్వు పిసినారి బాబు అని చెప్తాడు. మరి అర్జునుడు ఏం పైసలు లేనన్నాడా? ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇది స్టెప్ 1. లోబి లోబి కొంచెం లోబి అనొచ్చు, పిసినారి కరెక్టే. ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ కావాలి. మరి అర్జునుడు లోబియా, డబ్బులు లేనన్నాడా? నెక్స్ట్ డబ్బుల లెవెల్ పరంగా కాదు ప్రభుజీ, ఆ? డబ్బుల పరంగా కాదు. ఉమ్, లోబి అంటే ఉమ్, భక్తిలో. ఉమ్. భక్తిలో అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ కృష్ణ కావాలి. అంటే ప్రభుజీ. తన వరకు తను చూసుకుంటున్నాడు ప్రభుజీ. అంటే తను నేను అంటే పాపం చేయకూడదు, తను వరకు చూసుకుంటున్నాడు. కానీ ఇక్కడ యుద్ధంలో జరిగే పరిస్థితులను బట్టి కృష్ణుడు ఆదేశం అయ్యి ఆలోచించవచ్చు ప్రభుజీ. Yes, కొంతవరకు టచ్ అవుతుంది, అలాగంటే అంతే. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తన దగ్గర ఏదైతే ఉందో తను భగవత్ సేవలో ఉపయోగించని వాడు కృపణుడు, అది అర్థం. పిసినారి అంటే మన కృపణ అంటే, పిసినారి అంటే మనమేమనుకుంటాం, డబ్బులు ఖర్చును పెట్టని వాడి అనుకుంటాం. కాదు, అక్కడ అదేం కాదు. మెయిన్ ఇక్కడ కానీ ఆధ్యాత్మికంగా మెయిన్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తిని భగవత్, ఇక్కడ అర్జునుడికి ధైర్యం, శక్తి, యుద్ధ శక్తి, ధర్మ నిర్విజ్ఞత ఉంది. అది నేను వాడను, నేను పడేస్తాను, అక్కడ ధనసడ పడేస్తాను, నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. అది కృపణత్వం. నీ కెపాసిటీని ధర్మరక్షణ కోసం ఉపయోగించట్లేదు. అలాగే మన యొక్క ప్రతి ఒక్క చెమట బొట్టు భగవత్ సేవకు అంకితం అవుతూ చెయ్యాలి. అలా కాకపోతే అది కృపణుడు అవుతాడు. భక్తి ఎలా వస్తుందండి? రాదు. నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మం ఎలా పాటించాలి? భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే పాటించాలి. మనం ఒక శ్లోకం నేర్చుకున్నాం కదా, ఏంటి అద్భుతమైన శ్లోకం? భాగవతంలో శ్రమ ఏహవి కేవలం, చెప్పండి. ధర్మ స్వనుసృత పుంసాం సేన కదా సూయః నోత్పాదయేది శ్రమ ఏవ హి కేవలం. శ్రమ ఏవ హి కేవలం ధర్మ స్వనిష్ఠిత పుంసాం విశ్వక్సేన గతా సూయః నోత్పాదయేది శ్రమ ఏవ హి కేవలం అంటే, అరే నేను ధర్మం పాటిస్తున్నాను భయ్ అని అంటే, నువ్వు ధర్మం పాటిస్తున్నావు అని అంటే నీకు విశ్వక్సేన, విష్ణు కథ వినాలి అనే ఆ రుచి రావాలి. రాలేదంటే ఆ ధర్మం ఏమంటున్నారు? శ్రమ ఏమని కేవలం అంటే బూడిదలో పోసిన పన్నీరు. ఇది చాలా ముఖ్యం. ఫైనల్ గా అల్టిమేట్ గా మనం ఏ స్టేజ్కి రావాలి? నేను భగవంతుడి గురించి వినాలి, భగవంతుడు చెప్పింది వినాలి, భక్తుల సాంగత్యం చేయాలి, భక్తులకు సేవ చేయాలి, ఏమంటాము అహైతుకీయ ప్రతిహత, ఆ స్టేజ్కి రావాలి అపరాధరహితముగా. ఓకే, సో అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం? ఇప్పుడు నారద మునిని బ్రహ్మదేవుడు నువ్వు దీన్ని విపులీకరించు అని చెప్పారు. నారదముని ఏ విధంగా అయితే విపులీకరించి ఆడికి పోయినా నారదముని భక్తిని ఇస్తాడా? ఇక్కడ మీరు ఒక చూడండి ఒకసారి. మీరు ధ్రువ మహారాజుకు చెప్పాడా? వ్యాసదేవుడికి చెప్పాడా? మీరు భాగవతంలో ఎక్కడ చూసినా నారదముని వస్తూనే ఉంటాడు, వాళ్ళకి హితబోధ చేస్తూనే ఉంటాడు. ఎక్కడ నారదముని పాత్ర లేని స్థలం ఉండదు. ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క యథాహరౌ భగవతి నృణా భక్తిర్ భవిష్యతి సర్వాత్మన్యభిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. మరి ఈ యొక్క భగవంతుడి విజ్ఞానాన్ని సంకల్పంతో చేయి. ఎవరికి? శ్రీహరి ఎడ ఎలా ఉండాలి? ఎలా అంటే ఈ సంకల్పం నువ్వెవరికైతే చెప్తున్నావో వాళ్ళు ఏం చేయాలి? శ్రీహరి, శ్రీ విష్ణు కృష్ణ భగవానుడి పట్ల భక్తియుక్త సేవను పెంపొందించే తత్వములో వాళ్ళకి భక్తియుక్త సేవా గుణం పెరగాలి, భక్తి పెరగాలి. ఆ విధముగా సాధ్యమయ్యే విధముగా నువ్వు నీ సేవను చేయి. ఇది మెయిన్ ఎజెండా. ఈ జెండాతో వెళ్ళాలి అంతే తప్ప నేను శ్రీహరి గురించి చెప్పుకుంటూ దాని పక్కన నా జెండా ఒకటి పెద్దది పెడతా. ఈ జెండా ఏంటంటే, నాకు డబ్బులు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, నా చుట్టూ 50 మంది కావాలి, నేను చెప్పినట్టు జనాలు వినాలి, ఇలా 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 దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళాలి. ఇది నీ జెండా, నా జెండా, పర్సనల్ ఎజెండా. అసలు జెండా అది కాదు. వాస్తవం ఎజెండా ఏముండాలి? భగవంతుడి భక్తి అబ్బుతుందా లేదా? వీళ్ళకి భక్తిని ఎలా ఇవ్వగలను? విశుద్ధమైన భక్తియుక్త సేవను ఎలా ఇవ్వగలము? అది ఎలా ఇవ్వగలము? మనము ఆ శుద్ధితో చేస్తేనే
ఫస్ట్ భగవంతుడికి అది చేరుతుంది. మన వైపు ఇలా ఒకసారి చూస్తాడు. ఎస్ నువ్వు ఏమంటాము నిస్వార్థంగా చేస్తున్నావు అని చూస్తాడు స్వామి. అదర్వైజ్ ఇది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇంకేం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు, మాయా వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మ నముహ్యతి. మరి ఎవరు మాయాశక్తి నుంచి బయటపడగలరు అని ఇక్కడ చెప్తున్నారు. మనకి ఉంది కదా, దైవీ హేష గుణమయే మమ మాయా దురత్యయ మాయా మాం ఏ ప్రపద్యంతే మాం ఏంటది మామేవ ఏ మామేవ ఏ ప్రపద్యంతే మాయా తరంతి తే. అర్జున, నా మాయను దాటడం ఎవ్వడి వల్ల సృష్టిలో కాదు, ఎవ్వడి వల్ల కాదు. కానీ ఎవరి వల్ల అవుతుంది నా మాయను దాటడం అంటే, ఎవరు నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ మాయను దాటి రాగలుగుతారు. అంతేగాని నా జ్ఞానము, నా ఖండకావరము, నా ధనబలము, నా ఫాలోవర్స్, ఇది ఆల్రెడీ ఆ ఖండకావరమే పెద్ద మాయ. ఇంకా దాటుడు ఎక్కడిది? ఆ ఖండకావరమే ఒక మాయ, ధనబలమే ఒక మాయ. ఇక దాటుడు ఎక్కడిది? ఈ ధనబలంతో మాయ దాటుతానంటే అసలు ఆల్రెడీ మాయలోనే ఉన్నావు. ఇక దాటడం అనేది ఏమి లేదు. ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో కొంచెం అదే కనెక్ట్ చెప్తున్నారు. ఎవరు మాయాశక్తి నుంచి బయటపడగలరో బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఎందుకంటే అంత తేలికైన విషయము కాదు మాయా నుంచి బయటపడడం అంటే. ఇది బోర్డు లెటర్లో ఇంత పెద్ద బోర్డు రాసి పెట్టుకోవాలి. మనం ఏదో అనుకుంటాం, మరి కృష్ణమంత్రం జపం చేస్తున్నాను. ప్రభుపాదతో ఒక శిష్యుడు అన్నారట, ప్రభుపాద మనము అప్పుడప్పుడు మాయలో పడుతుంటాము ఎందుకు అన్నారట. అప్పుడప్పుడు మాయలో పడడం కాదు నానా, అప్పుడప్పుడు ఎప్పుడు మాయలోనే ఉంటాం, అప్పుడప్పుడు మాయ నుంచి బయటకు వస్తాం అన్నారట. తెలుసారా? మంచిగా అర్థమైంది కదా. అప్పుడప్పుడు మాయలో పడతాం ఎందుకు ప్రభుపాద మనం అంటే, అలా కాదు, మనం రివర్స్. అప్పుడప్పుడు మాయ తగలదు, మిగిలిన టైం అంతా మాయలోనే ఉంటాం. ఇప్పుడు నేను సేవ చేయాలి అని ఒక్క క్షణమే మాయ ఉండదు. మిగిలిన టైం అంతా అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అట్లా ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఈసారిలే ఇన్ని రోజులు చేయకపోయినా ఇప్పుడు ఏమైనా చేస్తామా, చూద్దామా, ఇది చూద్దామా, ఇవి వస్తాయి. ఇవన్నీ మాయ. ఇది చెప్పింది అన్నమాట. అంత ఈజీ కాదు. సో భగవంతుడి యొక్క అద్భుతమైన కర్మలను మనం ఎప్పుడైనా వివరించాము అనంటే ఎలా ఉండాలి అంటే, తర్వాత పరంపర యొక్క ముఖ్యం ప్రాముఖ్యత చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. భగవంతుడి యొక్క ఉపదేశముల ప్రకారమే ఉండాలి తప్ప, దాని ప్రకారం సమ్మతించాలి తప్ప, ఎప్పుడో కూడా శ్రవణం చేయాలి తప్ప నాకు నచ్చినట్లు కల్పితములు చేయకూడదు. భక్తితో, ప్రవృత్తితో, శరణాగతితో నిత్యము మనము శ్రవణం చేసినట్లయితే మాయాశక్తి నుండి బయటపడగలుగుతాం. ఇక్కడ ఏం చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో? మాం ఏవయే ప్రపద్యంతే. చూడండి, శరణాగతి. ఇక్కడ ఒక పాయింట్ అడిషనల్ ఇస్తున్నారు. ఏం చేయాలట? శ్రవణము చేయాలి, వర్ణించాలి. శ్రవణం, కీర్తనం అనేది 2 పాయింట్స్ మెయిన్ గా చెప్తున్నారు. చక్కగా భగవంతుడి యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, భగవత్ కర్మలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడి లీలలు ఏవైతే ఉన్నాయో, వీటిని శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి, వర్ణించాలి. భక్తితో, శరణాగతితో విన్నప్పుడు మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, మనం క్రమంగా మాయా నుంచి పక్కకు వస్తాం, మాయను దాటగలుగుతాం. తర్వాత కూడా వస్తాయి, బట్ ఇక్కడ సమయంలో ఇక్కడ చెప్తాం. ఎలా అంటే, ఈ శ్రవణం ఎంత గొప్పది అంటే, ఈ భాగవతం మనం వింటాం చూసారా, ప్రశ్నలు ఇది వింటున్నప్పుడు, బాగా శ్రద్ధగా మనం వింటున్నప్పుడు ఏమైతుందంటే, ఈ శబ్ద రూపం అంటాం. భగవంతుడు యొక్క శబ్ద అవతారం కదా. ఇప్పుడు ఏదైతే మనము మాట్లాడుతున్నామో, మీరు ఏదైతే వింటున్నారో, ఇవన్నీ కూడా ఈ పదాలు ఉన్నాయో, ఇదంతా కూడా భగవంతుడి యొక్క శబ్ద రూపం. ఆ శబ్ద రూపము భగవంతుడు మన చెవుల గుండా లోపలికి ప్రవేశిస్తున్నాడు హృదయంలోకి. ఎప్పుడైతే హృదయంలోకి శబ్ద రూపంలో స్వయంగా కృష్ణుడే పోతున్నాడు, భగవంతుడికి, ఆయన కథకి, లీలకి
కర్మకి తేడా లేదు, అభిన్నత్వం నామనామినం అని మనం అప్పుడప్పుడు చాలాసార్లు తెలుసుకుందాం. ఎక్కువసార్లు విన్న వాళ్ళందరికీ తెలుసు అది కదా. అలాగే ఈ శబ్ద రూపం ఎప్పుడైతే మన చెవుల ద్వారా హృదయంలోకి వెళ్తూ వెళ్తూ ఇదే పనిగా ఉందనుకోండి, హృదయం పవిత్రమవుతూ మాయకి దూరం అవుతాం, మాయని క్రాస్ అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ 1 పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఎవరికైనా పర్సనల్ గా చెప్పినా ఎక్కడ చెప్పినా, శ్రవణం మిస్ కావద్దు. శ్రవణం మిస్ కావద్దు. ఫస్ట్ క్లాస్ చక్కగా వినండి, చదవండి, వినాలి, చదవాలి, జపం చేయాలి. శ్రవణము జపానికి నీరు లాంటిది. గుర్తుపెట్టుకో. జపం ఉంది చూసారా, ఆ జపానికి నీరు లాంటిది ఏంటిది అంటే శ్రవణం. కీర్తనకి నీరేంటి? శ్రవణం. శ్రవణ ప్రభావే కీర్తన స్వభావే. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మనం ఎప్పుడు కూడా కొంచెం శ్రవణానికి వాల్యూ ఇవ్వాలి. ఇంకా ఎంత సమయం దొరికితే అంత, ఎంత సమయం దొరికితే అంత శ్రవణం చేయాలి, స్టడీ చేయాలి, సేవ చేయాలి, ప్రశ్నలుంటే రాసుకోవాలి, గురువుని ఆశ్రయించాలి. ప్రభు, నాకు ఈ క్వశ్చన్ డౌట్ ఉంది, ఇక్కడ నేను చదువుతుంటే ఇలా వచ్చింది, ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం, ఇలా అడిగే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. నన్ను చాలా చక్కగా నన్ను ప్రశ్నలతో వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్టడీ సాగుతూనే ఉంటుంది, క్లాసులు వింటుంటారు, సేవ చేసుకుంటుంటారు, చదువుతూ ఉంటుంటారు. చదివినప్పుడు డౌట్స్ వచ్చినాయి, విన్నప్పుడు డౌట్స్ తీసుకొని వస్తారు. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మనం అంత బాగా చదువుతున్నట్టు, మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తలేవో అంత కొంచెం డౌట్ గా అన్నట్టు. అలానే అందరికని కాదు, మనకు ఆల్రెడీ చాలా బాగా వచ్చిన క్వశ్చన్ రావు. క్వశ్చన్లు ఎవరికి రావండి? నాకు అన్ని తెలిసిన క్వశ్చన్ రావు, నాకు బాగా చదివిన క్వశ్చన్ రావు, సరిగా అర్థం రాకపోయినా క్వశ్చన్ రావు. క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్లు వస్తాయి. బాగా స్టడీ చేసిన క్వశ్చన్లు వస్తాయి, అర్థం కాకుండా క్వశ్చన్లు వస్తాయి, బాగా అర్థమైన క్వశ్చన్లు వస్తాయి. ఈ క్వశ్చన్లు ఎవరికి రావు అంటే ఇంకా నాకు తెలియదు, మీరే చెప్పాలి ఎవరికి క్వశ్చన్లు రావు. క్వశ్చన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి చదివేటప్పుడు, నేను ఇది ప్రశ్న అడగాలి ప్రభుని, ఈ ప్రశ్న నెక్స్ట్ టైం ఇది అడగాలి. బుక్ లో చదువుతున్న దాంట్లో ప్రశ్నలు కానీ, వింటున్న దాంట్లో ప్రశ్నలు కానీ, అక్కడ ఎక్కడ అడిగేసి మనం ఎప్పుడు ప్రశ్నలు పెట్టుకోవాలి మన జీవితం. ప్రభుపాదుల వారు మొదటిసారి ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నని చాలా సిద్ధాంత సరస్వతి మహారాజ్ అప్రిషియేట్ చేశారు. ఎస్, those who can listen only then become good preacher and they will become good listener. కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రశ్న వేయకపోతే ఏమవుతుందంటే ఏదో ఇట్లా నడిచిపోతుంది, జిజ్ఞాస తక్కువ ఉంటుంది. జిజ్ఞాస పెట్టుకోవాలి. తర్వాత మనము 8వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ప్రవేశించడం కాదు కానీ తరువాత క్లాస్ లో ప్రవేశిద్దాం. చక్కగా నెక్స్ట్ పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు 8, 9 ఇలా ఇంకా పోతూ ఉంటుంది బ్యూటిఫుల్ గా. కొంచెం 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 మనం నెక్టర్స్ అంటే మన స్థాయిలో నెక్టర్ ని టచ్ చేయబోతున్నాం. ఎన్ని రోజులు వెయిట్ చేసాం. ఇక నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ మనం హృదయంలో రాసుకుందాం. మీ ఓపికంటే నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇంకొక చివరి సలహా ఏంటంటే, మీరు క్లాస్ వినేటప్పుడు ద బెస్ట్ అవుట్పుట్ రావాలంటే రిజల్ట్ ఏం చేయాలి చెప్పనా? వీడియో ఆన్ చేసుకొని, నోట్బుక్ పెట్టుకొని, పెన్ను పట్టుకొని, వీడియో మీ ఇష్టం. వీడియో ఉంటే మీరు మిమ్మల్ని సైడ్ డైవర్ట్ చేయరు. వీడియో ఏదో కారణాల వల్ల ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓన్లీ నోట్బుక్ పెన్ పెట్టుకొని, ఓకే నాకు ఈ పాయింట్ తెలియదే, హౌ రైట్. ఉదాహరణకి ఒక పాయింట్, ఉదాహరణకి ఇప్పుడు మాట్లాడిన దాంట్లో భక్తి నలుగురికి ఇస్తేనే మనకు భక్తి వస్తుంది. భగవంతుడి యొక్క లీలని యాసిటీస్ ఇవ్వాలి. నెంబర్ 3 ఫర్ ఎగ్జాంపుల్, ఐడియల్ బ్రెయిన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెవిల్. ఇట్లా పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇలా రాసుకుంటూ వెళ్తుంటే మీరు చూడండి, అసలు మీరు ఆ క్లాస్ విన్న తర్వాత మీ ఫీల్ నాకు చెప్పండి. ఆల్రెడీ మీరు కొంతమంది రాస్తున్నారని అనుకుంటున్నాను. దట్స్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎవరైతే రాసుకుంటున్నారో ఈ అలవాటు అలాగే కంటిన్యూ చేయండి. చూసుకోండి, వింటే అది అలాగే పోతూ ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. బిందు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు మన చెప్తా అన్నారు శివుడు సతీదేవి టెస్ట్ చేయాలనుకున్నారు రామను. అవును, కరెక్ట్. ఓకే, అదేమంటే శివుడు సతీదేవి, ఫస్ట్ పార్వతీదేవి పేరు కంటే ముందు సతీదేవి అన్నమాట. ఎప్పుడైతే ఈ రామాయణంలో సీతాదేవిని రాక్షసుడైన రావణాసుడు ఎత్తుకొని పోతాడో, ఆ ఎత్తుకొని పోయిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఏమైతుందంటే, శివుడు సతీదేవి అలా ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు రాముడు ఒంటరిగా అలా నడుస్తూ ఉండడం చూస్తారు. అలా వచ్చేసి శివుడు నమస్కారం చేస్తారు, శ్రీరామచంద్రుడికి నమస్కారం